నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పారాపా ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే లే. ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? అత్తి ఏంటి అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటా? థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వస్తాను బాబు చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే చేద్దాం, దానికే ఉంది. బాబు నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్, తీసుకోవట్లేను. ఏదో మనకెందుకు టీ చెప్పరా? హాలీ చెప్పరా? ఏంటి అలా లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివెంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో, నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారు? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది. ఒకటి కత్తితో. కట్టా? ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టి. కట్టా? ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో అన్నావు, వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా నేను బయటికి లాగండి రా. ఆగమ్మా. నేనెవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం.
ప్లీజ్ నన్ను వదిలే. ఇందాకేదో మ్యాండేటర్ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ. ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు? ఓవరక్షణ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. అమ్మా ధర్మం చేయి తల్లి. జీని ప్యాంట్ చేసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎవడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, 7 పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు?
బా 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 ఫుల్ స్టాప్ బా 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 బా. ఒరే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వుతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను.